హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఇది మా బాబు థర్డ్ మంత్కి ఎంటర్ అయిన తర్వాత తీసిన వీడియో. థర్డ్ మంత్ ఎంటర్ అయిన తర్వాత మా బాబు అయితే ఫస్ట్ మైల్ స్టోన్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అదేం లేదు, బోర్లా పడడానికి అయితే ట్రై చేస్తున్నాడు. థర్డ్ మంత్ పడిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అయితే ఇలా రెగ్యులర్గా బోర్ల పడడానికి ఒక సైడ్ పైన బెండ్ అవుతున్నాడు. సో దాన్ని చూసి మేము ఏమనుకున్నామంటే బోర్ల పడడానికే ట్రై చేస్తున్నాడు, ఇంకా 2-3 డేస్లో బోర్ల పడతాడేమో అని చెప్పేసి చూస్తున్నాము. ఒక 5 డే నేను కింద ఇలా ఒక చిన్న బొంత వేసేసి బాబుని అయితే ఇలా పడుకోబెట్టేశాను. బాబు అయితే చాలా ట్రై చేశాడు. ఒక 8-10 మినిట్స్ ట్రై చేసి ఫైనల్గా అయితే ఆ రోజు బోర్ల పడ్డాడు. అతను పడే కంటే ముందు ఇలా ఒక రెడ్ క్లాత్ అయితే పక్కన పెట్టేశాను. సో దాన్ని చూసుకుంటూ దాన్ని తీసుకోవడానికైనా వాడు ట్రై చేస్తాడు కదా అని చెప్పేసి అలా రెడ్ క్లాత్ పక్కన పెట్టేసి వాడిని ఒక బొంత పైన పడుకోబెట్టేసి దాన్ని చూస్తూ చాలా కష్టపడి ఫైనల్గా ఆ క్లాత్ని గ్రాప్ చేసుకోవడానికి కోసమన్నా దగ్గరికి వచ్చేసి అలా బోర్ల పడ్డాడు అన్నట్టు. సో అది మా బాబు లైఫ్లో ఫస్ట్ మైల్ స్టోన్ కాబట్టి దాన్ని ఎలాగైనా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి బోర్ల పడితే బొబ్బట్లు అనే ఈవెంట్ ఇంట్లో సెలబ్రేట్ చేశాము. జనరల్గా అయితే బాయ్స్ 4 మంత్స్లో అలా బోర్ల పడతారని చెప్పేసి అందరూ అంటారు. గర్ల్స్ అయితే ఎక్కువగా ముందు బోర్ల పడడానికి ట్రై చేస్తారనేసి. కానీ మా బాబు అయితే 3 మంత్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 12 డేస్కి 13 డేస్కి ఇలా బోర్ల పడడానికి ట్రై చేశాడు. 13th or 14th డే రోజైతే ఇలా కంప్లీట్గా వాడంతట వాడు చాలా ట్రై చేసి ఫైనల్గా అయితే బోర్ల పడ్డాడనమాట. న్యూ పేరెంట్స్కి నేను ఇచ్చే ఒక చిన్న టిప్ ఏంటంటే, బేబీస్కి స్నానం చేయించే ముందు ఆయిల్తో మంచిగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి పిల్లలు అనేది యాక్టివ్గా ఉండి ఇలా తొందరగా బోర్ల పడడం పాకడం అనేది చేస్తారు. సో ఇది సెలబ్రేట్ చేయాలి కాబట్టి నేనైతే ఇలా ఇంట్లోనే ఏం ఖర్చు లేకుండా ఇంట్లోనే నేను సొంతంగా తయారు చేసి ఇంట్లో ఉన్న వాటితోనే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి ఇంట్లోనే ఇలా ఒక పేపర్ పైన అయితే బోర్ల పడితే బొబ్బట్లు అని రాసేసి ఇంట్లో బొబ్బట్లు ప్రిపేర్ చేసి ఇలా మామిడాకులతో అయితే డెకర్ చేశాను. అండ్ డెకర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేస్తే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, అప్పుడే నేను వెంటనే పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో ఇలా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుని అయితే రెడీ చేసేసి అక్కడ బొబ్బట్ల ముందు వేసాము. ఇప్పుడు చూద్దాము ఎలా బోర్లో పడతాడు అని చెప్పేసి. ఈ వీడియో అయితే ఎడిట్ చేయక చాలా రోజులు అవుతుంది, అందుకే బాబుది అన్నప్రాసన వీడియో పెట్టిన తర్వాత ఇది పెడుతున్నాను. యాక్చువల్లీ అయితే బోర్లో పడితే బొబ్బట్లు ఇదే ఫస్ట్ పెట్టాలి. బాబు బోర్లో పడిన తర్వాత నెక్స్ట్ డేనే మేము ఇది సెలబ్రేట్ చేసాము. కానీ ఒక 1 వీక్ ఆగి సెలబ్రేట్ చేస్తే కనుక బాబుకి ఇలా తల ఎత్తడం అనేది కూడా వచ్చి ఉంటుంది. కానీ మేము నెక్స్ట్ డేనే సెలబ్రేట్ చేసేసరికి బాబు అయితే చాలా కష్టపడ్డాడు బోర్లో పడిన తర్వాత పైకి లేవడానికి. అండ్ ఇదంతా మా పేరెంట్స్ అండ్ నా పర్యవేక్షణలోనే జరిగింది. మేము దగ్గరుండి బాబుని ఆడిస్తూ ఇలా బోర్లు పడతాడు ఎప్పుడు పడతాడు అని చూస్తూనే ఉన్నాము. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.